Oh, we covered that, and we also covered the time when you were heartbroken. You came out. It was a very emotional time. మీరు వెక్కి వెక్కి ఏడ్చేసేవారు ఆ టైంలో. అది కాదు స్వప్న గారు, నేను అనేది మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు మహాసభలో నేను మీ పక్కన కూర్చొని సీఎం అయిపోయిన వెంటనే నేను జనాల్లో కూర్చోమని అంత మోసాను ఆ పార్టీని. నేను ఉడతా భక్తిగా నా వర్క్ కూడా ఉంది. ఇన్ని రోజులు నేను మహాసభలోని పక్కన వేదిక మీద కూర్చున్న వ్యక్తిని జనంలో ఇవాళ వెళ్ళి నువ్వు కూర్చో అని అనడము ఎంతవరకు మీరు సబబు చెప్పండి. లేదండి, జనంలో నేను కూర్చోను అని అనడం లేదు స్వప్న గారు. లేదు, నేను కూర్చుంటాను, నాకు ఆ ఈగో లేదు. మళ్ళీ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. నేను జనంలో ఉన్నానంటే మీ మీటింగ్ జరగనివ్వరు. నా మీద మొత్తం అక్కడ 10,000 మంది అంటే 10,000 మంది నాతో ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. దట్ ఈస్ మై పాపులారిటీ, రైట్? అవును, దట్ ఈస్ మై పాపులారిటీ, రైట్? అక్కడ కూడా నేనేం ఆలోచించాను, అరే బాబు గారు డయాస్ మీద ఉన్నారు, మీరు అందరూ కూర్చొని 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 ప్లీజ్ ఫోటోలు ఇలా ఇలా అంటూ ఉంటాను ఎప్పుడైనా సరే. మీకోసమే, అక్కడ కూడా నేను మీకోసమే కదా ఆలోచించి, నేను అక్కడ కాకుండా ఆ వేదిక మీద నేను కూర్చుని ఉంటే ఆ గొడవ ఉండదు కదా అని నేను ఆలోచించాను. కానీ వీళ్ళేం చేశారు, ఇప్పుడు మేము సీఎం అయిపోయాము, ఇంకా ఈవిడతో ఏంటి మనకి పని కదండి. మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఆయనకి తెలుసో తెలీదో మరి నాకు తెలియదు, తెలియకుండా ఎలా ఉంటుందనేది కూడా నాకు తెలీదు. ఆయన నాకు తెలీదు అని అన్నారంట, ఈ ఇష్యూనే నాకు తెలీదు అన్నారంట. నేను డయాస్ మీద నేను పేర్లు వేయను కదా, నాకు తెలియదు కదా అన్నారంట. అది విషయం. సో ఆయననే కాదు, అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, very embarrassing situation, like a beggar standing there asking them to allow me in this dais. Very bad. I don't know, రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలీదు. అండ్ ఎవరెవరు నాతో గుడ్డు చాకరీ చేయించుకున్నారో ఆ ఎమ్మెల్యేలు నా ముందే పైకి వెళ్తూ కూడా సార్ నా పేరు లేదంట ఏంటి అని అడిగినా కూడా నవ్వేసి వెళ్ళిపోయారు తప్ప నన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. డోంట్ యూ థింక్ ఇట్స్ అ షేమ్? ఇట్ ఈస్ వెరీ మచ్ అ షేమ్. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ షేమ్? డోంట్ యూ థింక్? అలా ఎవరెవరు చేశారో అందరూ ఓడిపోయారు. ఉసురంట నిజంగా ఎవరెవరు చేశారో అందరూ ఓడిపోయారు. Fine. See, sometimes మన హార్డ్ వర్క్ ఆల్వేస్ విల్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్. మన కష్టం అదే టైంలో మనము యూస్ అండ్ త్రోగా ఉంటే ఏమవుతుంది అనేది కూడా దే టేస్టెడ్ ఇట్, ఆ రుచి చూసారు. ఒక ఎమ్మెల్యే నన్ను అడిగారు, నేను రాజమండ్రి బీజేపీ మీటింగ్కి వెళ్తున్నాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ రాజమండ్రి. దాంట్లో ఒక 2 ఎమ్మెల్యేలు వచ్చారు, పేర్లు ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్. వచ్చి ఏమ్మా ఇంకా తిడుతున్నావా మమ్మల్ని, ఆపేయమ్మా తిట్టకమ్మా అన్నారు. నేనన్నాను నేను ఏమీ అన్నానండి, నేను ఎవరిని తిట్టను నేను తిడితే మీరు నేను ఈక్వల్ అయిపోతాను, నేను తిట్టను. ఆయన కుదిలేశాను, ఆయనే చూసుకుంటారు. ఇంకా తిడితే నాకు వాళ్ళకి ఏంటండి, కరెక్ట్, వాళ్ళకి నాకు తేడా లేదు కదా. స్కాడ్ ఈజ్ దేర్, మై హార్డ్ వర్క్ ఈజ్ దేర్, హార్డ్ వర్క్ ఈజ్ దేర్. ఇదేమి పొలిటికల్ అనేది తలుపు వెనకాల చేసేది కాదు కదండి. పొలిటికల్ అనేది ఇట్ ఈస్ అ ఓపెన్. నేను మొన్న బుక్లో చూసానండి, 3,000 చిల్లర న్యూస్ ఛానల్ మార్నింగ్ టైంలో అటెండ్ చేస్తానండి. ఎన్ని? 3,000 చిల్లర. వారధి TV9లో మిడ్ నైట్ US కాలర్స్తో మాట్లాడడానికి వెళ్ళేదాన్ని. మిడ్ నైట్ మై హస్బెండ్ యూస్ టు కమ్, హీ డజంట్ వాంట్ టు సెండ్ మీ అలోన్. He used to come sit there for 1 hour and take me back. వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్ ఫర్ అంతా. మీరు కమిట్మెంట్తో చేస్తే నమ్మకం
పూర్తిగా అక్కడ సడలిపోతుంది. నమ్మకం అనేది కాదు, జస్ట్ ఐ డోంట్ నో హౌ టు సే, లైక్ వాట్ దే డిడ్ ఇస్ నో వర్డ్స్ ఫర్ దాట్. మాటలు లేవు దానికి. కానీ మీరు చెప్పారు స్టేజ్ మీదకి వెళ్తూ ఎమ్మెల్యేలు, మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు అంటే మీరు ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు మిమ్మల్ని పట్టించుకోవడం, పట్టించుకోలేదు అసలు. పైకి వెళ్ళి ఇమీడియట్గా ఏం చెయ్యాలి, ఏంటయ్యా ఏంటి అమ్మాయి పాపం కవిత కింద నిలబడి ఉంది, ఏంటి వేది మీదకి రాకుండా, ఏంటి చూడండి వెళ్ళి తీసుకొని రండి అని సెక్యూరిటీ వాళ్ళు ఆపేసి. ఇప్పుడు మరి బీజేపీలో మీరు జాయిన్ అయ్యారు, వాళ్ళకి మరి మద్దతు పలుకుతున్నారు. నేను అక్కడ నిలబడినప్పుడు లోకేష్ గారు వచ్చారు. లోకేష్ గారిని ఆపాను నేను. ఆపి లోకేష్ గారు ఏంటి స్టేజ్ మీద నా పేరు లేదంటున్నారు ఏంటంటే, నాకేమీ తెలియదమ్మా అని ఆయన కూడా వెళ్ళిపోయారు. లోకేష్ గారిని అడిగినప్పుడు ఏంటండి స్టేజ్ మీద నా పేరు లేదంటే లోకేష్ గారు ఏం చేయాలి, అదేంటి మీ పేరు లేకపోవడం ఏంటి, రండి అని తీసుకెళ్ళాలి కదా. అంటే వాళ్ళ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, ఏమనుకుంటున్నారు అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ అండ్ ప్యాథటిక్ అండి. చాలా చాలా చాలా. ఇప్పుడు బీజేపీలో ఉన్నాను ఓకే, బట్ నేను పడి బెగ్గింగ్ లేకపోతే అడుక్కోవడము అలాంటివి ఆ స్టేజ్లో నేను లేను స్వప్న గారు. అస్సలు సారీ టు సే దిస్, ఐ లవ్ ద పార్టీ, I love Modi garu. I love the administration, whatever is happening. It's good, I like it. Ippudu mano, frankly, if you want me to speak, I'll speak. Ippudu naakendante Congress raakunda Congress system ledu. Ippudu naakendante Congress 75 సంవత్సరాలు పరిపాలించి many things నాకు కాంగ్రెస్ విషయంలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. కొన్ని విషయాల్లో నేను మోదీ గారు స్కీమ్స్ కానీ నేను పర్సనల్గా కొన్ని చూశాను, అంటే ప్రజల్లో చూశాను. నేను అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చెప్తున్నాను, నాట్ పబ్లిసిటీ వైజ్గా నేను మాట్లాడట్లేదు. బాగుంది, ఎస్. ఇప్పుడు నాకు ఆయన నచ్చింది, ఆయన నచ్చారు, భారతదేశాన్ని అంతా బాగా చూసుకున్నారు. కానీ మనం ఇక్కడ పనిచేసేటప్పుడు ఇక్కడ వాళ్ళని మనం 10 సార్లు ఏదైనా అడగడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేనున్న స్ట్రేచర్కి డెఫినెట్గా నేను అడగకూడదని